డ్యాన్స్ పెడదాం. చిన్న పిల్లలకి దూరం పెడతామమ్మా. కనీసం శ్రీనివాసాచారి అలానే మా కమిటీ అంకురార్పణగా ఇప్పుడు మామూలుగా ఇలా పోరాటం నేర్పిస్తే దీని ద్వారా ఇంకా ఎక్కువ మందికి తెలియజేస్తామనేది ఒక ఉద్దేశం. అదొకటి. మీరు ఎవరైనా శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు కానీ తిరుమల బ్రహ్మోత్సవాలకి పోరాటానికి వెళ్ళారా? మీరు ఉన్నారా ఎవరైనా? అంటే మేము ఇప్పుడే నేర్చుకుంటాం, మేము దొరుకుతాం. అట్లా మీకు కూడా ఆరోగ్యంగా రకాల ఉపయోగపడుతుంది. మీకు ఆరోగ్యం ఉంటుంది, మీకు ఒక కమ్యూనిటీ వచ్చినట్టుంటుంది, మా అన్ని రకాలుగా బాగుంటుందమ్మా. ఇది మా కమ్యూనిటీ సహకారంతో మేము ఒక దాతల సహకారంతో నేర్పిస్తున్నాం. ఇది మీరు కూడా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఇది. భవిష్యత్తులో మీరు రేపు రాబోయే హనుమాన్ జయంతికి మీరు ఎక్కువ మంది మహిళలు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పుడు వీళ్ళే కాకుండా పక్కన ఉంటే మన టార్గెట్ వచ్చేసి 150-200 మందికి నేర్పియాలమ్మా. ఇప్పుడైతే మీకు తక్కువ వచ్చారు, నాకు తెలిసి రేపటి ఎక్కువ వస్తారు. మీరు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, 10వ తారీఖు 30వ తారీఖు ఎవరు రాదు. ఆ తర్వాత అక్కడ కూడా ఉంటున్నారు. ఇప్పుడంటే తక్కువ మంది రేపు మేము అలా నొప్పేస్తాం. మాకు విరిగిపోయినా మాకు సరిపోద్ది. ఫస్ట్ జెండాలకు సందాలు ఎవరు లేదు. ఇప్పుడు అందరూ మేము ఇస్తామని జెండాలు మాకు కావాలి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము మేము. కాకపోతే యాక్చువల్గా మేము సత్యసాయి సేవా సమితిలో బాల వికాస్ చెప్తామండి పిల్లలకి సండే ఉచితంగా. అంటే ఒక సేవా కార్యక్రమం లాగా చాలా బిజీగా ఉంటాం మేము. కాకపోతే దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఒక్కదాన్ని కాలేజీలో గ్రూప్ ఉంది ఆల్రెడీ, వెళ్తే ఒక్కదాన్నే కదా అని చెప్పేసి మా పాతది సత్యసాయి సేవా సమితి మందిరంలో ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో పెట్టడం జరిగింది. అందువలన అందరూ ఇక్కడికి ఒక గ్రూప్ 34 మంది అయ్యారు. చాలా మంది కూడా అక్కడ తిరుమలలో వేయాలని ఇంట్రెస్ట్ తోటే ఈ కోలాటం క్లాస్కి పెద్దవాళ్ళు వస్తున్నారు సార్. మీరు చెప్పినట్టుగా ఇక్కడ నేర్చుకున్న తర్వాత గురువు గారి మాట ప్రకారం మీరు చెప్పించడం మేము కూడా వేయాలని ప్రయత్నం చేస్తాము. ఈ అందరికీ గ్రూప్ మీరు ఒకరు ఇద్దరు లీడర్లను సెట్ చేయాలని నా మనవి. ఎందుకంటే నాకు అంటే లోకల్గా మనకి ఏదైనా తెప్పిస్తే ప్రోగ్రామ్స్ నేను చేసేది కూడా సరే ఫ్రీగా నేర్పించాను. ఇంతవరకు కూడా ఫ్రీగా నేర్పించాను ప్రోగ్రామ్స్. అంటే శ్రీశైలము మానసిక ఉల్లాసము, తర్వాత మనిషికి ఎలాంటి ఆలోచనలు లేకుండా ఈ పోరాటం నేర్చుకుంటే ఎక్సర్సైజ్ చేసినట్టు అన్ని కొన్ని పాటలు కూడా నేర్చుకోవడం అన్నీ జరుగుతుంటాయి. తర్వాత మీరందరూ కూడా బాగా నేర్చుకొని శ్రీశైలం, తిరుపతి, భద్రాచలం ఎక్కడైతే ధార్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయో అక్కడ మీ వీడియోస్ పంపించి అక్కడ సెలెక్ట్ చేసుకొని అక్కడ కూడా మీరు ఈ పోరాటంలో పాల్గొంటారని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు నిర్వహిస్తున్నాము. మేము ఎప్పుడు ఓన్లీ ఫోన్ చేయడమే ఆలస్యం అంతే. నో చెప్పిన దాఖలాలు మేము చేసిన కార్యక్రమాలకు. అలానే మొన్న మేము ఒకటి సంక్రాంతి పండుగ కూడా చేసాము. సంక్రాంతి ముందుల పనులు అది పేరు మేమే చేసినట్టు దేవాలయం పండుగ కానీ మేము కానీ చేసింది. ఎవరంటే విశ్వభారతి స్కూల్ వాళ్ళు మొత్తం వాళ్ళు ముగ్గుల పోటీ మా పేరు తప్ప మొత్తం వాళ్ళే చేశారన్నమాట. అలాగే మేము అడిగినామని మాకు అవకాశం ఇస్తున్నటువంటి మా మేడం గారు విశ్వభారతి ప్రిన్సిపల్ అయినటువంటి బండారు లక్ష్మణ్ గారు మాట్లాడారు. ముందుగా ఇక్కడికి చేసినటువంటి ఇతరులు నియోజకవర్గ దేవాలయ కమిటీ సభ్యులకు, ఇతరులు పురప్రముఖులకు, అలాగే కోలాటం మాస్టర్స్కి, అలాగే కోలాటం నేర్చుకోవడానికి ఆసక్తిగా మహిళలందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అలాగే నాకు లేడీస్ని చూస్తే రకరకాలైనటువంటి మాటలు చెప్పాలని ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటామన్నమాట. ఎందుకంటే ఈ స్కూల్ నడుస్తుంది అంటే
లేడీస్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం అనేది చాలా ఉంది. మీకు ఎవరి విషయాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. నా విషయం నేను మీకు చెప్తాను వినండి. ఇక్కడ 10 ఏళ్ల నాడు స్కూల్ పెట్టాను. పెట్టినప్పటి నుంచి దినదిన కష్టం 100 ఏళ్ళ ఆయుష్ అనేసి మేము ముందుకు సాగుతూ ఉన్నాం అన్నమాట. అంటే రకరకాలైనటువంటి కష్టాలు మేము ఫేస్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. అంటే స్టూడెంట్స్ వల్లనో, పిల్లల వల్లనో, పేరెంట్స్ వల్లనో, ఉపాధ్యాయుల వల్లనో కాదు. అభివృద్ధిని అనగదొక్కడానికి బయట ఉన్నటువంటి అసాంఘిక శక్తుల వల్ల మేము నిరంతరం కష్టాలు అనేటువంటివి ఫేస్ చేస్తూ ఉన్నాం. స్టిల్ ఇప్పటికీ కూడా ఆ కష్టాలు మా మీద జరుగుతూనే ఉన్నాయన్నమాట. అయితే లాస్ట్ 1 year బ్యాక్ మా స్కూల్కి క్లోజింగ్ ఆర్డర్ వచ్చినప్పుడు కూడా, అంటే స్కూల్ క్లోజ్ అయింది, ఎవరు వెళ్ళొద్దు ఇక్కడికి అని ఒక ఆర్డర్ వచ్చినప్పుడు మా స్కూల్ పేరెంట్స్ అందరూ కూడా మూకుమ్మడిగా వచ్చారు ఇక్కడికి. మేమున్నాం, మీకు వెనకాల మేమున్నాం, కోర్టుకి వెళ్ళండి, మనకు విజయం వస్తుంది అని చెప్పడం ఒక్క రోజులోనే వెంటనే ఆర్డర్ తీసుకొని వెళ్ళి కోర్టుకి వెళ్ళాము. ఒక్క రోజులోనే అదంతా కూడా క్యాన్సిల్ చేసి స్కూల్ యథావిధిగా నడుపుకోండి అనేసి మాకు రీఓపెనింగ్ పర్మిషన్ అనేది వచ్చింది. అయితే మాకు ఇచ్చినటువంటి ఆ ప్రోత్సాహం ఇచ్చినటువంటి ఆ లేడీస్ ఆ విషయాన్ని మర్చిపోయిండొచ్చు, కానీ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళందరినీ మేము బతికున్నంత కాలం మర్చిపోలేమన్నమాట. మొన్న మేము మా 10th యాన్యువల్ డే కేవలం ఉమెన్స్ డే రోజే సెలబ్రేట్ చేయాలి అనేసి తీర్మానం చేసుకున్నాం. ఎందుకంటే ఆ ఉమెన్స్ అందరికీ కూడా ఆ పెద్ద సభలో నిలబడి ధన్యవాదాలు చెప్తూ, నమస్కారం చేస్తూ, మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్లనే మేము ఇక్కడ స్కూల్ నడుపుతున్నాము అనేసి వాళ్ళందరికీ దండం పెట్టి చెప్పానన్నమాట. మహిళ అనుకుంటే ఏదైనా చేస్తుంది. మహిళలు కొట్లాటలే కాదండి, అనుకుంటే మాలాంటి వాళ్ళను ముందుంచి మీరంతా వెనకాల ఉండి నడిపిస్తారు అని చెప్పడానికి ఈ విశ్వభారతి స్కూల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వెనక్కి లాగటం కాదు, ముందుకు తీసుకుపోయేది ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులే అన్నమాట. సో ఫస్ట్ అలాగే ఇక్కడ ఒక మంచి కార్యక్రమము ఈరోజు మనం పరాభవ నృత్యం అన్నమాట. దీన్ని ఒక భక్తి శ్రద్ధలతో మన తీసుకుని వెళ్తే మనం దీన్ని విశ్వవ్యాప్తం చేయొచ్చు. మన గిద్దలూరు పేరును మీరు శ్రీశైలం తిరుపతే కాదు, మరి విశ్వంలో ఉండేటువంటి ప్రతి దేశంలో కూడా వేపించగలిగినంత ఇది ఉంది. మరి మహిళామణులు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. ఇందాక చెప్పారు, లీడర్ చెప్పినట్లు వినాలి అనేసి. మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అందరూ మంచి ప్రదర్శన ఇచ్చి, మరి ఇక్కడ ఎక్కడెక్కడైతే మనం కోలాటం వేయాలి అనుకున్నామో అక్కడ మంచి ప్రదర్శన ద్వారా మన ఊరికి మంచి పేరు తీసుకుని రావాలి అనేసి నేను కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. సమాజం లేదుగా మనం భావించాలి. ఆ యొక్క మీరు ఎవరో ఏదైనా పట్టుదలే కాకుండా సంస్కృతి సాంప్రదాయం మన భారతీయ కట్టుబాటును నిలుపుతూ ఉండేదే శ్రీ. ఆ యొక్క పదంతో అందరు చెప్పే విధంగా మీరు నేర్చుకొని మహానగర రాజకీయ వెంకటేశ్వరం పార్లమెంటు శ్రీశైలం పోదాం వీళ్ళకి మార్క్ పరచాలంటే 100% తిరుమల ప్రోగ్రాం జరుగుతుంది. కడపలో మాకు కాబట్టి అక్కడ 100 తిరుమల ఇప్పుడు అందరూ అంటున్నారు 180% ప్రమాణం చెప్తున్నా ఈవెంట్ చేస్తాము. 3 టీంలో కలిపి మొత్తం ఓకేనా. నందిలా మరి నందిని ప్రోగ్రామ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ దగ్గర ఉంది. అక్కడ చూసారు ఆల్రెడీ మనం ఇక్కడ చేసిన చుట్టుపక్కల అందరూ తెలుసు. నంది అంటే వేరే భయపడదు. మరొకసారి మేడం గారికి సార్ అందరికీ ఉగాది స్వాగతం. ధన్యవాదాలు. ఫైనల్లో ఇప్పుడు మనకు వాణి మేడం గారు కానీ రమాదేవి గారు కానీ 2 టీంలు ఉన్నారు. తిరుమలాదేవి గారు ఈ టీం కాకుండా విడిగా ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఒకసారి చేయగలండి. ఈ టీంలో లేని వాళ్ళు
స్కూల్ మెయింటైన్ చేయడం అది మామూలు విషయం కాదు. ఒక మహిళ అది కాక మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు. మొన్న మేము సంక్రాంతికి వాస్తవం చెప్పండి మేము ఏం చేయలేదు. మేము 1,10,000 రూపాయలు వసూలు చేస్తే మేడం మాకు 20,000 డబ్బులు ఇచ్చింది. నేను సందర్భంలో ఇచ్చి మళ్ళీ ఆమె కొత్త కార్యక్రమాన్ని చేసింది. మామూలు జరిగే హైలైట్ జరిగింది ప్రోగ్రామ్. ఆ కల్చరల్ యాక్టివిటీస్ అంతా బాగున్నాయి. అసలు నేను మొన్న వాళ్ళ స్కూల్లో డ్యాన్స్ పిల్లలు చూసిన తర్వాత పోతే అమ్మ దయచేసి మళ్ళీ మనకు ఇది యూట్యూబ్ ఛానల్ వస్తాను. మా సిఎస్ యూట్యూబ్ ఛానల్ ఆయన చాలా సబ్స్క్రైబ్ అవుతుంది. చెప్పట్లు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చేసు చెప్పు వాళ్ళకి తిరిగి అనుకోలు చేసు నీకు అనుగుణంగా చెప్పుకో. ఓకేనమ్మా. వంట సామాన్ కార్యక్రమం అర్థమైతే దాని మూమెంట్ అనేది మనకు అర్థమైంది. స్టార్టింగ్ అర్థం కాబట్టి